హాయ్ అందరికీ నమస్కారం. తిరుమల తిరుపతి దేవస్థానం అనేది హిందువులకు ఒక అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. ముస్లిమ్స్ మక్కాని మదీనాని ఏ రకంగా అయితే పరమ పవిత్రంగా భావిస్తారు, క్రిస్టియన్స్ వాటికన్ సిటీని ఏ రకంగా పరమ పవిత్రంగా భావిస్తారు, జెరూసలంని ఏ రకంగా పరమ పవిత్రంగా భావిస్తారో ఇవాళ హిందువులకు కూడా పరమ పవిత్రమైన స్థానం తిరుమల తిరుపతి దేవస్థానం అని చెప్పాలి. ప్రపంచంలో కోట్ల మంది దర్శించుకునే క్షేత్రాల్లో చూస్తే గనక ఆల్మోస్ట్ 1, 2, 3 స్థానాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఉంటుంది. రోజుకు 50 నుంచి 1,00,000 మంది తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనం చేసుకుంటారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. అలాంటి తిరుమల తిరుపతి దేవస్థానం 2004 తర్వాత నుంచి వివాదాలకు కేంద్రంగా మారుతా ఉంది. సో అపవిత్రం చేయటం లేకపోతే పవిత్రతకు భంగం కలిగించడం లాంటి పదాలు ఆల్మోస్ట్ 2004లో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత నుంచి మొదలయ్యాయని చెప్పాలి. సో ఆ రోజు నుంచి మొదలు పెడితే ఇవాల్టి వరకు బిఆర్ నాయుడు గారి మీద వచ్చిన ఆరోపణల వరకు చూస్తే గనక ఖచ్చితంగా ఎక్కడో అపచారం అయితే కంటిన్యూస్గా జరుగుతోంది అనేది మనకు చెప్పాలి. సో ఏం జరుగుతోంది వరుసగా మనం కొన్ని మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఛానల్ మీకు నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి. సో మీ వ్యాపారాలు, కిరణ్ టీవీ ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో మీకు ఏమైనా వ్యాపారాలు ఉంటే దయచేసి కిరణ్ టీవీ న్యూస్లో మీరు అడ్వర్టైజ్మెంట్ చేసుకోండి. తద్వారా మీకు వ్యాపారాభివృద్ధి ఉంటుంది, నాకు కూడా ఖచ్చితంగా ఎంతో కొంత ఛానల్కి ఇతోధికంగా సహాయపడతాయి. దయచేసి ఇది మాత్రం మర్చిపోకండి, మీరు ప్రకటనల ద్వారా కిరణ్ టీవీకి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. రైట్. 2004లో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత తిక్కవరపు సుబ్బిరామరెడ్డిని ఆయన చైర్మన్గా చేశారు, టీటీడీ చైర్మన్గా. అక్కడి నుంచి మొదలు పెడదాము. ఇందులో కొంతమంది అపవిత్రం చేసిన వాళ్ళు ఉన్నారు. ఇందులో తిక్కవరపు సుబ్బిరామరెడ్డి ఖచ్చితంగా ఆయన భక్తుడే, ఆయన మీద ఓకే, ఆయన్ని కొంతవరకు ఆయన్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చు. ఆ తర్వాత 2006 నుంచి 2008 మధ్య కాలంలో భూమన కరుణాకర్ రెడ్డి గారిని ఆయన్ని ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా చేశారు. భూమన కరుణాకర్ రెడ్డి సగం హిందూ. అలాంటి పూర్తిగా హిందువు కాని వ్యక్తిని ఏ రకంగా మీరు తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా చేస్తారనేది పెద్ద ఎత్తున అప్పట్లో విమర్శలు వచ్చినాయి. అలాంటి వ్యక్తి 2006 నుంచి 2008 వరకు చేశాడు. ఆ తర్వాత 2023, 2024లో కూడా అతనే చేశాడు. అంటే 2 సార్లు ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం చాలా మంది చేశారండి. ఆ తర్వాత ఆదికేశవ నాయుడు చేశాడు, కనుమూరి బాపురాజు చేశాడు, చదలవాడ కృష్ణమూర్తి చేశాడు, పుట్టా సుధాకర్ యాదవ్ చేశాడు. కానీ ఎవరి మీద రాని ఆరోపణలు భూమన కరుణాకర్ రెడ్డి మీద ఎందుకు వచ్చాయి అంటే అతను పూర్తి హిందూ కాదు కాబట్టి. అలాగే వైవి సుబ్బారెడ్డి 2019 నుంచి 2023 వరకు వైవి సుబ్బారెడ్డిని కూడా అక్కడ చైర్మన్గా, టీటీడీ చైర్మన్గా చేశారు. సుబ్బారెడ్డి కూడా పూర్తి హిందూ కాదు. సుబ్బారెడ్డి కూడా సగం హిందూ అని చెప్పాలి. ఎందుకంటే మొన్ననే వాళ్ళ ఆవిడ ఒక వీడియోలో మాట్లాడుతూ అన్నది, వాళ్ళ ఇంట్లో ఏ పుణ్యకార్యం, ఏ శుభకార్యం ఉన్నా కానీ ముందు విజయమ్మ గారు వచ్చి ప్రార్థన చేశాక మొదలు పెడతారట. అంటే వాళ్ళకి హిందుత్వంలో హిందువులుగా ఉండొచ్చు వాళ్ళు, కానీ క్రిస్టియానిటీ మీద కూడా అపారమైన నమ్మకం, గౌరవం ఉన్నాయి. వాళ్ళ ఇంట్లో క్రిస్టియన్ సంప్రదాయం కూడా కొనసాగుతుంది. అలాంటి వ్యక్తుల్ని 100% హిందువు కాని వ్యక్తుల్ని తీసుకుపోయి టీటీడీ చైర్మన్గా ఎట్లా చేస్తారు? సో అలా చేసినందుకు వైవి సుబ్బారెడ్డి గారు ఎంత 300 టికెట్, 2000 చేయి, 500 టికెట్, 5000 చేయి, ఇట్లాంటి మాట్లాడిన వీడియోలు మనం చూసాం. అంటే మీరు ఏం చేయదలుచుకున్నారు? భక్తులకు టెంపుల్ని దూరం చేయదలుచుకున్నారా? ఇప్పుడు తాజాగా లడ్డూ కల్తీ వ్యవహారం. సో ఇలాంటి వాళ్ళని టీటీడీ చైర్మన్లుగా చేసి ఏం సంకేతం ఇస్తున్నాం? హిందూ ధార్మిక సంస్థలు నిర్వహించి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేదా అనేది కూడా పెద్ద ఎత్తున ఒక విమర్శ వస్తూ ఉంది. సో కాబట్టి అక్కడి నుంచి ప్రభుత్వం చూస్తే భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు, వైవి సుబ్బారెడ్డి కావచ్చు, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పట్టించారు అంటంలో ఎలాంటి సందేహం అయితే లేదు. ఆ తర్వాత ఇప్పుడు బొలినేని రాజగోపాల్ నాయుడు, బిఆర్ నాయుడు ఆయన చైర్మన్గా చేశారు. చైర్మన్గా చేసినప్పుడు నేను ఒక వీడియో చేశాను. బిఆర్ నాయుడు ఎటువంటి వాడు, బిఆర్ నాయుడు సచ్యురుడా కాదా అనే చర్చలోకి మనం వెళ్ళం, కానీ సమాజంలో ఆయన పట్ల అంత యాక్సెప్టెన్సీ లేదు. తిరుమల తిరుపతి దేవస్థానానికి ట్రస్ట్ చైర్మన్ అయ్యేంత, టీటీడీ ట్రస్ట్ చైర్మన్ అయ్యేంత ఒక ఉదాత్తమైన, ఉత్తమమైన వ్యక్తిత్వం ఆయనకుంది అని చెప్పడానికి కావలసిన అర్హతా ప్రమాణాలు ఆయన దగ్గర అయితే లేవు అనేది అయితే చెప్పచ్చు. సమాజంలో ఆయనకు అంత మంచి పేరు లేదు అని చెప్పాలి. అలాంటి వ్యక్తిని తీసుకెళ్లి టీటీడీ చైర్మన్ చేస్తే ఇవాళ ఆయన మీద అనేక వీడియోలు రిలీజ్ అవుతా ఉన్నాయి. ఆయన ఎవరొక మహిళకు సన్నిహితంగా ఉన్నారు, ఇలా హక్ చేసుకున్నారు, ఇవేవో చెప్తా ఉన్నారు. ఆయన అంటున్నారు ఇందులో తప్పేముంది, నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళంతా కొంచెం మార్ఫింగ్ చేశారు, కొంచెం నిజం ఉంది అందులో అని చెప్తున్నారు. సో ఏదేమైనా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా
ఒక వ్యక్తి ఆయన పూర్వాపరాలను పరిశీలించిన తర్వాత, ఆయన గత చరిత్ర ఏంటో తెలిసిన తర్వాత, ఆయన ఏదైనా పని చేశాడంటే నిజమే ఆయన అలా చేసి ఉండొచ్చు అనే ఒక మాట కూడా వస్తూ ఉంటుంది. సో ఇవాళ ఆ వీడియో నిజమా కాదా అనే చర్చలో కూడా నేను వెళ్ళను. కానీ బిఆర్ నాయుడు లాంటి వ్యక్తులకు కాకుండా ఇంకొంచెం సచ్చీలుడైన వ్యక్తులకు, ఒక మంచి వ్యక్తులకు టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చి ఉంటే బాగుండేది. రాజకీయ జోక్యం అయితే టీటీడీ చైర్మన్ విషయంలో చేసుకోకూడదు. రాజకీయాలకు సంబంధం లేకుండా టీటీడీ చైర్మన్ ని నియమించిన రోజే తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రంగా ఉంటుందని అయితే మనం చెప్పగలం. ఇవాళ బిఆర్ నాయుడు అంటున్నారు, మీ అందరి భాగవతాలు బయట పెడతా, మీరు మద్రాసుకి వెళ్ళి భూమన కరుణాకర్ రెడ్డి ఏం చేశారు, వైవి సుబ్బారెడ్డి ఏం చేశారు, ఇన్ని రాచకార్యాలు వెలగబెట్టారు, ఇవన్నీ నా దగ్గర నేను స్ట్రింగ్ ఆపరేషన్లు చేస్తే మీ అందరి భాగవతం బయట పెడతారు. ఒకరినొకరు పెట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు. కానీ దయచేసి ఇలాంటి వాళ్ళందరినీ తిరుమల తిరుపతి దేవస్థానానికి దూరంగా ఉంచండి. నేను ఇప్పటికీ తిరుమల తిరుపతి ఇప్పుడు చైర్మన్, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తప్పు చేశాడని నేనేమంటలా. కానీ ఇలాంటి అవకాశం, ఆరోపణలకు అవకాశం ఉన్న వ్యక్తులను దూరంగా ఉంచమని చెప్తున్నా. అది చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోతే పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు ఒత్తిడి తెచ్చన్నా చేయించాలి. సో ఇకపోతే వాడెవడో అంటే ఎట్లా తిరుమల తిరుపతి దేవస్థానం ఎట్లా ఉందంటే ఇవాళ ఏమాత్రం ఎవడికి భక్తి ప్రపత్తులు లేవు అక్కడ. ఒకడెవడో వెళ్ళి గర్భగుడిలో నిల్చొని కాత్యాయిని భోంచేసామని హీరోయిన్ని కామెంట్ చేస్తాడు. ఆ హీరోయిన్ మురిసిపోతుంది. ఆమెకు 15 నిమిషాల పాటు గర్భగుడిలో నిలబెట్టి దైవ దర్శనం చేయించారంట. దాని గురించి ఒక వీడియో చేశారు. మనలాంటి వాళ్ళకి దర్శనానికి వెళ్ళాలంటే ఒక లెటర్ రావాలంటే ఎంత కష్టము, ఎంత కష్టంగా లెటర్, విఐపి దర్శనం లెటర్ తెచ్చుకున్నా తోసిపెడేస్తారు. ఒకే 1, 2, 3, 4 సెకండ్లు తప్ప అంతమంది చూసే అవకాశం ఉండదు. మహా అంటే 5 సెకండ్లు చూస్తాము దగ్గరగా దేవుణ్ణి. సో అలాంటిది వాడెవడు కాత్యాయిని భోంచేసేవన్నా అంటే ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? నిన్న ఒకడు బెల్ట్ తీసి క్యూ లైన్లో కొడుతున్నాడు ఒకడిని. సో ఏంటి అది? కుళాయిల దగ్గర మీరు కొట్టుకునే ఒక ఇదనుకున్నారా? భగవన్నామ స్మరణ చేయాలి. క్యూ లైన్లో వచ్చిన దగ్గర నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళినప్పటి నుంచి భగవన్నామ స్మరణతో మారుమోగాలి. గోవింద 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 అని ఆ భగవన్నామ స్మరణతోటి ఉండాల్సిన ఆ ప్రదేశంలో ఈ గొడవలేంటి, ఈ గందరగోళాలేంటి? ఆ తర్వాత రీల్స్ చేస్తున్నారు కొంతమంది స్టార్లు, ఇన్ఫ్లుయెన్సర్లు రీల్స్ చేస్తున్నారు. ఇప్పటికీ అప్పుడప్పుడు రీల్స్ చేస్తే శిక్షార్హులు అంటే మళ్ళీ భయం భక్తి లేకుండా మళ్ళీ రీల్స్ చేశారు. ఎట్లా తీసుకోవాలి? అంటే తిరుమల తిరుపతి దేవస్థానం పాలక వర్గం అంటే భయం లేదా అక్కడ అనేసి ఆలోచించాలి. తర్వాత భగవద్గీత మీద మళ్ళీ రాజకీయం చేస్తున్నారు. భగవద్గీత మీద బిఆర్ నాయుడు ఏదో అన్నాడని చెప్పి రాజకీయం చేస్తున్నారు. అంటే టోటల్గా తిరుమల తిరుపతి దేవస్థానం రాజకీయ వస్తువు అయిపోయింది. ఇక లడ్డూ కల్తీ వ్యవహారంలో అదేంటో కానీ నాకు అర్థం కాదు. మేము సచ్చీలురమని చెప్పుకోవడానికి వైసీపీ తాపత్రయపడతా ఉంటుంది. ఆ జంతు కొవ్వు లేవన్నంత మాత్రాన స్వచ్ఛమైన నెయ్యి వాడలేదు కదా. అది స్వచ్ఛమైన నెయ్యి వాడలేదు. తిరుమల సంప్రదాయాల ప్రకారం వాడాల్సినట్టుగా ఆవు నెయ్యి వాడాలి ప్రసాదాలకు. కానీ అలా కాకుండా అసలు నెయ్యే కాని పదార్థాలను వాడి నెయ్యిలా చేశారు, కల్తీ చేసి కెమికల్స్ వాడి నెయ్యిలా చేశారని చెప్తే కనీసం ఒక్కడికి కూడా ఎక్కదు. జంతు కొవ్వులు లేవు కదా, అయ్యో పాపం జగన్ ఎందుకన్నా అంటే సిగ్గు శరము లేవు అలా మాట్లాడే వాళ్ళకి. ఖచ్చితంగా అసలుకి నెయ్యే లేని చోట నెయ్యి కల్తీ అయిందంటే దాంట్లో మన అసలు చర్చలకు ఆస్కారం ఏముంది? సిగ్గు శరం లేకుండా వైసీపీని ఎట్లా చర్చ చేస్తుంది? ఒక ఆత్మ విమర్శ అనేది చేసుకోవాలి కదా. ఇంత నిస్సిగ్గుగా ఎట్లా మాట్లాడతారు? సో ఏదేమైనా అటు వైసీపీ కావచ్చు, ఇటు టీడీపీ కావచ్చు, ఖచ్చితంగా మీరు ఆత్మ విమర్శ చేసుకోండి. ఇవాళ రాజకీయాలకు సంబంధం లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తీసుకుపోయి ధార్మిక సంస్థలకు అప్పగించండి. బ్రహ్మాండంగా నడుపుతారు, పవిత్రంగా నడుపుతారు. మీరు నడిపినంతగా నడుపుతారో లేదో తెలియదు, కానీ ఆ పవిత్రత దెబ్బతినకుండా మాత్రం కాపాడగలుగుతారు. అసలు హిందూ దేవాలయాలని ప్రభుత్వ చట్టంలోంచి బయటికి తేవాలి. దీని మీద ఉద్యమం జరగాల్సిన అవసరం ఉంది ఇవాళ. సో తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఎన్ని రోజులు ఇంకా రాజకీయాలు చేస్తారు? భక్తుల మనోభావాలు గాయపడుతున్నాయి, జాగ్రత్త వహించండి. కూటమి ప్రభుత్వం కూడా జాగ్రత్త వహించాలి. భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఎంత వీలైతే అంత త్వరగా చర్యలకు ఉపక్రమించండి, లేదా ఇష్యూని క్లోజ్ చేయండి. సో దీని మీద కూడా ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద బిఆర్ నాయుడు విషయంలో కూడా మరింత చర్యలు వేగవంతం చేసుకోవాలి. నిజంగా అక్కడ ఆయన తప్పేం లేకుండా ఉంటే కనుక ఖచ్చితంగా దీని వెనుక ఉన్న వాళ్ళందరినీ కూడా విచారించి చర్యలు తీసుకోవాలి. ఆమె ఎవరో లేఖ రాశారు బిఆర్ నాయుడుకు సంబంధించి. ఆమెను వాడుకొని గత 20 ఏళ్లుగా వాడుకొని ఆమెను ఇబ్బంది పెట్టి
ఆమెను రోడ్డున పడేశాడు అని చెప్పి ఆమె చెప్పారు. బిఆర్ నాయుడు అనే వ్యక్తి ఆయన ఉమనైజరు, వావి వరుసలు కూడా లేవు అతనికి అని చెప్పేసి ఆమె లేఖ రాశారు. ఆ లేఖ మీద విచారణ జరపాలా. ఎందుకు ఆ లేఖ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు, అంటే బిఆర్ నాయుడు గారికి పదవి ఇవ్వకముందే ఆ లేఖను చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి లేఖ పంపిస్తే ఎందుకు బుట్ట దాఖలైంది? అసలు నిజమా కాదా లేఖ? వైసీపీ చెప్తున్న దాంట్లో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి? ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాలి. అలా లేని పక్షంలో కూటమి ప్రభుత్వం మీద కూడా ప్రజలు నమ్మకం కోల్పోతారనేది దయచేసి జాగ్రత్తగా మీరు గమనించాల్సిన అవసరం ఉంది. ఇది ఒక హెచ్చరికగా తీసుకోవాలి మీరు.